ఈ జనరేషన్ స్టార్స్ లో రామ్ చరణ్ మించిన స్టార్ ఉన్నారేమో కానీ చరణ్ మించిన పర్ఫార్మర్ అయితే లేరు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రామ్ చరణ్ స్టార్ హీరో అయినా అని చెప్పి ఆశ్చర్యపోయే రేంజ్ లో పెద్దిగడికి సీన్స్ రాసుకున్నానని భయపెట్టాడు బుచ్చిబాబు. అండ్ ప్రీ కంటెంట్ తో ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే సెట్ చేశాడు. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి లీక్ అయిందో లేక నిజంగానే వాళ్ళకి తెలియకుండా బయటకు వచ్చిందో సినిమా స్టోరీ మొత్తం 3 నెలల ముందే లీక్ అయింది. సినిమా ఈ రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా. అండ్ లీక్ అయిన స్టోరీ యాజ్ ఇట్ ఈస్ గా దిగిపోయింది. ఇయర్ మొత్తం మీద చూసుకుంటే రిలీజ్ అయ్యే 1-2 పెద్ద సినిమాల్లో ఒకటైన పెద్ద సినిమా ఇలా లీక్ అవడం అనేది ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిది కాదు. అండ్ ఇండస్ట్రీకి హిట్ కావాల్సిన టైంలో రిలీజ్ అయిన పెద్ద ఫిలిం ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇష్ట పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, గుర్తింపు కార్డు కానీ గుర్తింపు కానీ లేని ఊరు ఖచ్చితంగా గుర్తింపు తీసుకురావడానికి ఫిక్స్ అయిన హీరో ఎలా పేరు తీసుకొచ్చాడనేదే మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉంది అంటే, లీస్ట్ నుంచి పైకి వద్దాం. మూవీ డిసప్పాయింట్ చేయలేదు, మూవీ వర్స్ట్ గా లేదు, మూవీ చూడడానికి ఎబ్బెట్టుగా లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. వెల్ మేడ్ ఫిలిం. మరి అవుట్ స్టాండింగ్ రేంజ్ లో ఉందా అంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏ సినిమాకైనా స్టార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. బట్ కొత్తగా ప్రెజెంట్ చేశాడు బుచ్చిబాబు. అక్కడి నుంచి సినిమా ఖచ్చితంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలానే వెళ్తుంది. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ కానీ, జగపతి బాబు గారి ఇంట్రడక్షన్ కానీ, శివన్న, దివ్యేందు వీళ్ళందరి ఇంట్రడక్షన్ చూసినప్పుడు ఖచ్చితంగా బుచ్చిబాబు ఏదో వండర్స్ క్రియేట్ చేయబోతున్నాడన్న ఫీలింగే వస్తుంది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి పెద్దిగాడు హిట్ కొట్టేశాడనే ఫీలింగ్ లోకి వచ్చేస్తాం. బుచ్చిబాబు అయితే చాలా బ్రిలియంట్ గా తీశాడు. నా వరకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కంటే చాలా బెటర్ గా అనిపించింది. నా పక్కనున్న వాళ్ళకి, నాతో సినిమాకి వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ ఫీలింగ్. అయితే తెలిసిన వాళ్ళు మాత్రం కాల్ చేసి సెకండ్ హాఫ్ బాగుంది అంటే, ఇంకొంతమంది సినిమా అంతా ఎక్కడ బోర్ కొట్టకుండా ఎక్సలెంట్ గా ఉందని చెప్తున్నారు. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇండివిజువల్ అనే చెప్పాలి. అయితే ఎలా చూసినా కూడా రీవాచ్ వాల్యూ అయితే ఫస్ట్ హాఫ్ కే ఎక్కువగా ఉంటుందని నా ఫీలింగ్. ఏ సినిమాకైనా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా టైం అయితే తీసుకుంటారు అండ్ అది రీవాచ్ వాల్యూలో మాత్రం తగ్గిపోతుంది. బట్ ఈ సినిమాకి అది ప్లస్ పాయింట్ గా మారిందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఓ పక్క గెలవాలని చెప్పే కసి, మరొక పక్క ఆట మలుపు, ఎమోషన్స్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా సినిమాని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెట్టాయి. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ కూడా ఇదే రేంజ్ లో ఉండాలి. బట్ ఆ రన్ టైం అనేది ప్రాబ్లం గా మారింది. బుచ్చిబాబుకి ఇది సెకండ్ సినిమా అని చెప్పి సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడే అర్థమవుతుంది. ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చాలా సీన్లెస్ లో ఎందుకింత సేపు పెట్టాడనేది కూడా అర్థం కాదు. ఇదంతా కూడా ఎడిటింగ్ మిస్టేక్. అలానే ఎడిటింగ్ లో 10 minutes కట్ చేయొచ్చు కదా అంటే, నువ్వు వచ్చి కట్ చేయి తెలుస్తుంది అని చెప్తారు. యాక్చువల్గా ఇది ఎడిటర్ ఒక్కడే కాదు, సినిమా తీసేప్పుడు ఫిల్మ్ మేకర్ గా డైరెక్టర్ కూడా ఒక క్లారిటీ అయితే ఉండాలి. ఏ సీన్ ని ఎంతసేపు ఎలా చూపెట్టాలో ఇది ఎక్స్పీరియన్స్ బట్టే వస్తుంది. ఈ సీన్ ఖచ్చితంగా ఎంతసేపు ఉండి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది అనే సీన్స్ లో మెరుపు తీగలాగా కట్ చేసి తీసుకెళ్లిపోయాడు. బట్ ఈ సీన్ ఎందుకు ఎంతసేపు పెడుతున్నారు అని చెప్పే సీన్స్ సినిమాలో చాలా ఉంటాయి. ఇవన్నీ నెక్స్ట్ సినిమాతో రెటిఫై చేసుకుంటే చాలా బెటర్. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ వరకు ఒకలా ఉంటాయి, ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ సీన్ కానీ, సిచ్యువేషన్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ అక్కడ సినిమాటోగ్రఫీని కూడా మెచ్చుకోవచ్చు. అయితే నాకు బాగా నచ్చిన ఫస్ట్ హాఫ్ లో ఎలాంటి సీన్స్ అయితే ఉంటాయో దాన్ని మ్యాచ్ చేసే సీన్స్, దాన్ని మించిపోయే సీన్స్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఉంటాయి. అది కూడా పర్ఫార్మెన్స్ వైజ్. బుచ్చిబాబు ఏకంగా 5 ఏళ్లు తీసుకోవడం వల్ల ఇదంతా ఇలాగైందా లేక ఇంకా టైం కావాలనేది అర్థం కాలేదు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ తో మాత్రమే మనం ట్రావెల్ అవుతూ ఉంటాం. పెద్ద సినిమాలో పెద్ద క్యారెక్టర్ కానీ, అప్పలసూరి క్యారెక్టర్ కానీ, శివన్న క్యారెక్టర్ కానీ, ఇలా ప్రతిదీ కూడా బయట ఎవరితోనూ మనం ట్రావెల్ చేస్తున్నట్టే ఉంటుంది తప్ప సినిమాలో క్యారెక్టర్స్ లా అసలు అనిపించావు. ఇది సుకుమార్ సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇప్పుడైనా శిష్యుల సినిమాల్లో కూడా చూస్తున్నాం. కొన్ని సినిమాలు చాలా రిచ్ గా ఉంటాయి, అన్ని బాగుంటాయి, కాకపోతే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ దగ్గర దెబ్బడిపోతాయి. బట్ ఈ సినిమా విషయానికి వస్తే యాక్టర్స్ ఏమో ఎరా కొట్టేశారు. రైటింగ్ డిపార్ట్మెంట్ కూడా అంతా బాగుంది, కాకపోతే సినిమాలో క్వాలిటీ మాత్రం మిస్ అయింది. అది టెక్నికల్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడితే మీకే తెలుస్తుంది. టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి పెద్దగా దెబ్బేసింది మాత్రమే రెహమాన్. ఫస్ట్ చక్రీ సాంగ్ అనేది రాకుండా మిగిలిన సాంగ్స్ అన్ని వచ్చి ఇదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్ట్ గా జనాలు వినుంటే మాత్రం ఖచ్చితంగా రెహమాన్ ఇచ్చిన దెబ్బేంటో తెలుసుండేది. సరైన సీన్ పడ్డ ప్రతిసారి కూడా సైలెంట్ గా మ్యూజిక్ ఇచ్చాడు తప్ప ఎలివేట్ చేసేలా ఒక్క మ్యూజిక్ కూడా ఎక్కడా పడలేదు. రంగస్థలం సినిమాల్లో నువ్వా నేనన్నట్టు పోటీ పడుతూ ఉంటాయి యాక్షన్ సీన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బట్ ఇక్కడ చూస్తే 1 way ట్రాఫిక్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప మ్యూజిక్ అయితే ఎక్కడా వినపడదు. అండ్ ఇంకోటి ఏంటంటే సౌండ్ మిక్సింగ్ ప్రాబ్లం. ఆర్టిస్టులు డైలాగులు చెప్తున్నప్పుడు క్లియర్ గా అయితే వినిపించలేదు. ఈ ప్రాబ్లం నాకే ఉందా లేకపోతే మీకు ఉందా కమెంట్ చేయండి. ఇక కథని ఎవరైతే ఆర్టిస్ట్ స్టార్ట్ చేస్తాడో తను చెప్పే డైలాగ్ కి లిప్ మూమెంట్ కి అసలు సంబంధమే లేదు. ఇది మాత్రం చాలా ఇరిటేషన్ తెప్పించింది. ఇది మిక్సింగ్ ప్రాబ్లం కాదు కానీ సినిమా చూస్తున్నప్పుడు అంత నోటిసబుల్ గా ఉండడం మాత్రం ఇబ్బందిగానే అనిపించింది. ఇకపోతే ఎడిటింగ్ వర్క్, ఆ గ్రీన్ స్క్రీన్ ఏంటో, విఎఫ్ఎక్స్ ఏంటో అసలు అర్థం కాలేదు. సినిమాకి 350 కోట్ల బడ్జెట్ పెట్టామన్నారు, కట్ చేస్తే చాలా చోట్ల గ్రీన్ స్క్రీన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బ్యాడ్ గానే అనిపించింది. అండ్ ఆ కలర్ గ్రేడింగ్ అయితే సినిమాను అసలు చూడనివ్వకుండా తయారు చేసింది. ట్రైలర్ రివ్యూలో ఏదైతే మాట్లాడుకున్నామో అదే నిజమైంది. అది ఉస్తాద్ భగత్ సింగ్ అయినా, హరియర్ వీరమల్లు అయినా, ఈ సినిమా అయినా
కలర్ గ్రేడింగ్ బాగాలేకపోతే సినిమాను అసలు చూడలేం. ఇకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్. సినిమాలో వేసిన సెట్లు, ఆ కొండ ప్రాంతం మొత్తం అంతా కూడా నేచురల్ గా అనిపించిందా అంటే దేవరాకి చాలా సిమిలర్ గా అనిపించాయి. సో మీరే జడ్జ్ చేయొచ్చు అది ఎంత నేచురల్ గా ఉన్నాయో. ఇక రైటింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డైలాగ్స్ అన్ని ఎదిరిపోయాయి. కొన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్ గా రాసుకున్నారు. బట్ డైరెక్టర్ కి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి చాలా సీన్స్ లో తెలిసిపోతుంది. సినిమాకి 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలాంటి సినిమాలు తీస్తే మాత్రం 10 సినిమాలు తీసి సరైన ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికే ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టేస్తుంది. సుకుమార్ నుంచి చాలా నేర్చుకోవాలి బుచ్చిబాబు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ మూవీలో అందరూ ఆల్మోస్ట్ అదరగొట్టారు. అయితే సర్ప్రైజింగ్ క్యారెక్టర్, సర్ప్రైజింగ్ యాక్టింగ్ మాత్రం వచ్చింది జగపతి బాబు గారి నుంచే. జగపతి బాబు అనే అతను ఒక అండర్ రేటెడ్ యాక్టర్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేయగలడు. అండ్ మరొకసారి ఈ సినిమాతో అది ప్రూవ్ అయింది. యాక్టింగ్ అంటే ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ డబ్బింగ్ ఇలా చాలానే వస్తాయి. ఎక్కడా కూడా వేలు పెట్టి చూపించే విధంగా జగపతి బాబు గారు అయితే కనిపించలేదు. అండ్ అలానే ఆయన చెప్పినట్టే అరవింద సమేత తర్వాత మళ్ళీ మంచి క్యారెక్టర్ అయితే పడింది. ఇకపోతే శివన్నతో రామ్ చరణ్ సీన్స్ కూడా ఎక్సలెంట్ గా పడ్డాయి. అక్కడ శివన్న ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. బట్ నాకెందుకో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అండర్ రేటెడ్ గా మిగిలిపోతాయి అనిపిస్తుంది. బట్ చాలా డెప్త్ ఉన్న సీన్సే పడ్డాయని చెప్పొచ్చు. ఇక దివ్యేందు అయితే ఉన్నది కాసేపైనా కూడా తన మేచపూర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రీట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. బట్ ఇంతకు ముందే చెప్పినట్టు చాలా క్యారెక్టర్స్ ని అబ్రప్పటిగా ఎండ్ చేశాడు డైరెక్టర్. వాళ్ళు ఎందుకు మారారు, ఎలా మారారు అనే ప్రాసెస్ ని వెంటనే కట్ చేసేశాడు. ఇక హీరోయిన్ గురించి మాట్లాడాలంటే పర్ఫామ్ చేసే స్కోప్ అయితే పెద్దగా ఏం లేదు. 1-2 సీన్స్ లో ఎక్స్ప్రెషన్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి కూడా ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. సినిమా రన్ ఆపడానికి వచ్చిందనే ఫీలింగ్ కూడా తీసుకొస్తుంది. బట్ గ్లామర్ పరంగా మాత్రం పాస్ అయిందని చెప్పొచ్చు. ఇకపోతే రామ్ చరణ్. ఈ యాక్టర్ గురించి ఏం చెప్పాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు. ధ్రువ సినిమా నుంచి మొదలు పెట్టాడు, అక్కడి నుంచి వరుస పెట్టి రంగస్థలం, RRR, ఆచార్య, గేమ్ చేంజర్, ఇప్పుడు ఈ సినిమా. చరణ్ సినిమాల్లో ఒకప్పుడు చరణ్ మాత్రమే కనిపించేవాడు. బట్ ఇప్పుడు చూస్తే క్యారెక్టర్ తప్ప రామ్ చరణ్ అనేవాడు కనిపించట్లేదు. ఏ సీన్ లో తీసుకున్నా కూడా క్యారెక్టర్ తోనే దర్శనమిస్తున్నాడు. అది స్టార్టింగ్ లో క్రికెట్ తో కావచ్చు, లాస్ట్ లో రన్నింగ్ రేస్ తో కావచ్చు. నాకెందుకో ఈ మాట చెప్పాలని గట్టిగా అనిపిస్తుంది. ప్రెజెంట్ ఉన్న స్టార్స్ లో రామ్ చరణ్ మించిన స్టార్స్ ఉన్నారేమో కానీ రామ్ చరణ్ మించిన పర్ఫార్మర్ అయితే లేరు. అది కూడా తీసిన ఇంత తక్కువ సినిమాలతో ఇలాంటి పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా 1 మ్యాన్ షో అని చెప్పదగ్గ సినిమాల్లో ఇది కూడా ఒకటిగా చేరనుంది. ఈ సినిమాతో కూడా చరణ్ కి నేషనల్ అవార్డు రాలేదంటే మాత్రం ఇక రామ్ చరణ్ కి నెక్స్ట్ ఏ సినిమాకి కూడా రాదని ఫిక్స్ అయిపోవచ్చు. అప్పుడు అవార్డుకి వాల్యూ తగ్గిపోతుంది. ఇదైతే మాత్రం ఫ్యాక్ట్. ఇక ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే ఈ వీకెండ్ థియేటర్ లో ఫ్యామిలీతో చూడడానికి బెస్ట్ ఆప్షన్. హీరోయిన్ ఎక్స్పోజింగ్ సీన్ లో 1-2 తప్పిస్తే కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది అందరూ చూడదగ్గ యూ సర్టిఫికేట్ ఫిలిం. అవర్ రేటింగ్ ఈస్ 3.25/5. మూవీ చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కూడా కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది పెద్ద ఫిలిం. మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.